ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో మే 13 అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మర్చిపోని ఒక ఘట్టం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎంత ఉత్కంఠ రేపిందంటే మే 13న అండ్ రిజల్ట్ కూడా అంతకన్నా ఎక్కువ ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఇరు పార్టీల వాళ్ళు వచ్చేది మా అధికారం అంటే వచ్చేది మా అధికారం అని చెప్తూనే ఉన్నారు. అండ్ కొన్ని పార్టీలు అయితే ప్రమాణ స్వీకారం డేటు టైం కూడా ఫిక్స్ చేశారు. బట్ సర్వేస్ అన్నీ కూడా రకరకాలుగా వస్తున్నాయి. కొన్ని సర్వేలు అయితే ఆ పార్టీ వస్తుందని, కొన్ని సర్వేలు అయితే ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. కాబట్టి సో అదే కోవలో ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు రేస్ సర్వే సిఎండి కిషోర్ గారు. సో వాళ్ళ సర్వే ఏ విధంగా ఉంది, వాళ్ళ ప్రీపోల్ ఏ విధంగా చెప్తుంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో ఆయన మాటలో తెలుసుకుందాం. సో కిషోర్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఆల్రెడీ మీ కూడా 2 ప్రీపోల్ రిలీజ్ చేయడం చూసాం మేము. అండ్ ముఖ్యంగా అయితే వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, డే టు టైం అండ్ వెన్యూ కూడా ఫిక్స్ చేశారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం చూస్తే డిస్ట్రిక్ట్ మ్యాప్ ఫస్ట్ ఏ జిల్లా నుంచి స్టార్ట్ చేస్తారు, ఏ జిల్లాతో ఏం చేద్దాం ఒకసారి. ఓవరాల్గా మనం ఫస్ట్ చూసుకుంటే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కోస్తాంధ్ర, ఓకే, రాయలసీమ. ఓకే, మొదటిగా మనం శ్రీకాకుళం నుంచి వద్దాం. 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి శ్రీకాకుళం డిస్టిక్లో. సో మీరు శ్రీకాకుళం 10 నియోజకవర్గాలు అన్నారు కాబట్టి ఒకసారి 10 నియోజకవర్గాలు చూద్దామండి ఒకసారి. మేము ప్రీపోల్ చేసినప్పుడు ఇక్కడున్న 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో మనకి 10లో 2 కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి, 8 అధికార పార్టీ గెలిచే అవకాశం కనిపించింది ఓకే ప్రీపోల్ చేసినప్పుడు. అండ్ విజయనగరం లాస్ట్ టైం చాలా మంచిగా పర్ఫామ్ చేసింది అధికార పార్టీ, ఈసారి కూడా సేమ్ అలానే పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ 9 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 9 అసెంబ్లీ సెగ్మెంట్లో కూటమికి ఒకటి పాజిటివ్గా కనిపించింది, మిగతా అన్నీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఓకే, మనకి ప్రీపోల్లో చూసినప్పుడు విశాఖపట్నం వస్తే, విశాఖపట్నంలో లాస్ట్ టైం విశాఖపట్నం రూరల్ అంతా కూడా అధికార పార్టీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. సిటీలో మాత్రం ఉన్న 4 అసెంబ్లీ సెగ్మెంట్ని కోల్పోయింది ఓకే అధికార పార్టీ. ఈసారి ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయి. రూరల్లో కొన్ని సెగ్మెంట్లని లాస్ట్ టైం గెలిచిన రూరల్ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో సిటీకి అనుకొని వాటిల్లో కొన్నింటిని అధికార పార్టీ కోల్పోయే అవకాశం ఉంది. కానీ సిటీలో మీకు ఆశ్చర్యకరమైన రిజల్ట్ వచ్చినాయి. మేము ప్రీపోల్ చేసినప్పుడు వైజాగ్లో 4 ఉన్నాయి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. సో ముందు దీని గురించి మాట్లాడుకునే ముందు విశాఖపట్నం ముఖ చిత్రం చూద్దాం. మీరు అన్నట్లుగానే కేంద్ర బిందువు అయిపోయింది ఇప్పుడు విశాఖపట్నం. ప్రతి ఒక్కళ్ళు కూడా హాట్ టాపిక్గా మాట్లాడుకుంటున్న విశాఖపట్నం డిస్టిక్ వైజ్ ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ పాడేరు వచ్చేసరికి లాస్ట్ టైం అధికార పార్టీ ఈ సీట్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు కూడా ఈ పాడేరు సీటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన అభ్యర్థి కొన్ని ఓట్లు చీల్చినప్పటికీ కూడా పాడేరు కాన్స్టిట్యున్సీలో అధికార పార్టీ మళ్ళీ విజయం సాధించే అవకాశం ఉంది, ఓకే, కొంత మార్జిన్తో. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అతను కంటెస్ట్ చేశాడు, అతను గణనీయంగా ఓట్లు చీల్చే అవకాశం కనిపించింది. కానీ కొంత ఎడ్జ్లో అయినా ఓకే అధికార పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం కనిపిస్తుంది. చోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ కర్ణం ధర్మశ్రీ గారే గెలిచే అవకాశం కనిపించింది నేను చేసిన ప్రీపోల్ దానిలో. గాజువాక గుడివాడ అమర్నాథ్ గారు 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి కంటెస్ట్ చేశారు. గాజువాకకి షిఫ్ట్ చేసి అక్కడ భరత్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా ఎనాలిసిస్లో గాజువాక కూటమి ఖాతాలో పడబోతుంది. ఓకే, సో భీమిలి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ గారు ఇక్కడ గెలిచారు. మొన్న మేము చేసిన ప్రీపోల్ ఎలక్షన్లో భీమిలి నియోజకవర్గం కూటమికి పాజిటివ్గా కనిపించింది. అంటే ఇక్కడ కూటమి నుంచి గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ విజయం సాధించే అవకాశం కనిపించింది. ఓకే, సో అనకాపల్లి ఈ కొనతాల రామకృష్ణ గారు జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది, మాజీ మంత్రి. ఓకే, మలసాల భరత్. ఇక్కడ మేము చేసిన ఎనాలిసిస్లో కొనతాల రామకృష్ణ గారు మంచి మెజారిటీతో ఇక్కడ విజయం సాధించే అవకాశం కనిపించింది అనకాపల్లి నుంచి కూటమి తరఫున. ఓకే, పాయకరావుపేట కీన్ కంటెస్ట్ ఉంది. కీన్ కంటెస్ట్లో ఒక 1%, 2% వేరియేషన్తో కంబాల జోగులు విజయం సాధించే అవకాశం మాకు ఇక్కడ కనిపించింది. నర్సీపట్నం ఇక్కడ హోరాహోరీ ఫైట్ నడిచింది. ఉమాశంకర్ గణేష్ వర్సెస్ చింతకల అయ్యన్న పాత్రుడు గారు. మొదట అయ్యన్న పాత్రుడు గారి గ్రాఫ్ మేమంటే జనవరిలో తీసుకున్నప్పుడు అయ్యన్న పాత్రుడు గారికి గ్రాఫ్ చాలా బాగా అనిపించింది. మేము తర్వాత మళ్ళీ మార్చిలో ప్రీపోల్ చేసినప్పుడు గణేష్ గారికి ఎడ్జ్ కనిపించింది. ఓవరాల్గా ఇక్కడ గణేష్ గారు విజయం సాధించే అవకాశం కనిపించింది. పెందుర్తి వచ్చి మేము చేసిన అనాలిసిస్లో ఇది జనసేన ఖాతాలోకి వెళ్ళిపోతుంది, అవకాశం ఉంది. ఓకే,
అరకులోయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే. మళ్ళీ అరకులోయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడబోతుంది. మాడుగుల లాస్ట్ మినిట్లో సీట్ అనౌన్స్ చేశారు. యాక్చువల్గా పెందుర్తి ఇవ్వాల్సింది సత్యనారాయణమూర్తి గారికి లాస్ట్ వరకు చివరకు నాంచి పెందుర్తి జనసేన ఖాతాలోకి వెళ్ళటం వల్ల సత్యనారాయణమూర్తి గారు అనకాపల్లి ఎంపీ అడిగితే ఆ ఎంపీ వచ్చేసి బీజేపీ ఖాతాలో వెళ్ళటం వల్ల ఆయన చివరి నిమిషంలో మాడుగులకి షిఫ్ట్ చేశారు. మాడుగుల్లో అంతకుముందు రామానాయుడు గారిని ఇద్దరిని చేంజ్ చేసి చివరి నిమిషంలో మళ్ళీ సత్యనారాయణమూర్తి గారికి ఇవ్వటం వల్ల చివరి 20 డేస్లో ఆయన పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి సరిగ్గా టైం లేకపోవడం వల్ల వెనకబడిపోయారు. మళ్ళీ ఇక్కడ ముత్యాల నాయుడు గారు అమ్మాయి ఓకే అనురాధ గారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు గారు అమ్మాయి అనురాధ మళ్ళీ ఇక్కడ విజయం సాధిస్తుంది. విశాఖపట్నం సో ఇప్పుడు హాట్ టాపిక్ అనమాట. విశాఖపట్నం మేము జనవరిలో చేసినప్పుడు వన్ సైడ్ టీడీపీకి ఉంది, మార్చిలో చేసినప్పుడు వన్ సైడ్ టీడీపీకి ఉంది. కానీ రీసెంట్గా చేసిన సర్వేలో అది హోరాహోరీ కీన్ కంటెస్ట్గా వచ్చింది. ఎవరు గెలిచినా ఇక్కడ మ్యాక్సిమం 5-10 వేల మెజార్టీతో గెలుస్తారు. కానీ ఎడ్జ్ టీడీపీకి కనిపించింది. నెక్స్ట్ నార్త్ విశాఖపట్నం నార్త్ లాస్ట్ టైం కన్నపరాజు గారు లాస్ట్ టైము గంటా శ్రీనివాసరావు గారి మీద చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఇక్కడ కన్నారాజు గారు గెలిచే అవకాశం ఉంది. గెలుస్తున్నారు. విశాఖపట్నం సౌత్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్ట్ టైం ఆయన టీడీపీ నుంచి గెలిచారు వాసుపల్లి గణేష్ గారు. ఇప్పుడు వైసీపీ నుంచి కంటెస్ట్ చేశారు. మళ్ళీ వాసుపల్లి గణేష్ గారు విశాఖపట్నం సౌత్ నుంచి గెలవబోతున్నారు అధికార పార్టీ నుంచి. ఓకే. వెస్ట్ విశాఖపట్నం వెస్ట్ అడారి ఆనంద్ గారు పీజీవీఆర్ నాయుడు వారికి మధ్య విపరీతమైన హోరాహోరీగా ఫైట్ నడిచింది. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనిపించింది. జడ్జి మాత్రం వైసీపీ అభ్యర్థికి ఆనంద్ గారికి కనిపించింది. ఇక్కడ ఓకే. యలమంచిలి ఇది కూటమిలో జనసేన ఖాతాలోకి అంటే కూటమిలో జనసేనకి ఇచ్చారు. సుందరపు విజయ్ గారు, కన్నబాబు రాజు గారు. అనకాపల్లి పార్లమెంట్లో 3 స్థానాల నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఈ పార్లమెంటులో యలమంచిలి ఒకటి, మాడుగుల ఒకటి. అనకాపల్లి పార్లమెంట్లో ఓన్లీ 2 స్థానాలే, 3 స్థానాలు వైసీపీ గెలుస్తుంది. చోడవరం, మాడుగుల, యలమంచిలి. ఓకే. కన్నబాబు రాజు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మళ్ళీ గెలిచే అవకాశం కనిపించింది. ఓకే. ఇప్పుడు అందరి చూపు కూడా ఈస్ట్ వెస్ట్ వైపు ఎక్కువగా ఉంది. సో కూటమికి ఎక్కువ బలం అక్కడే ఉంది, ఎక్కువ సీట్లు కూడా అక్కడే వచ్చే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు, చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి. బట్ రేస్ సర్వేలో ఈస్ట్ వెస్ట్లో ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ ఉంటుంది. జనసేన పార్టీ కూడా 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాళ్ళకి వచ్చిన గణనీయమైన ఓట్లు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి రావడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి కొన్ని చోట్ల బీజేపీ ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 3 ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయడం వల్ల అందరి చూపు ఉభయ గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మీద ఉంది. ఓకే. ఇప్పుడు మేము చేసినప్పుడు తుని తీసుకుంటే ఇది ఎంట్రన్స్ ఈస్ట్ గోదావరికి, వైజాగ్ నుంచి మనం వస్తున్నాం కాబట్టి ఎంట్రన్స్ తుని తీసుకుంటే తుని దాడిశెట్టి రాజా గారికి పాజిటివ్గా ఉంది. ఇక్కడ కీన్ కంటెస్ట్ లేదు, హోరీ ఫైట్ లేదు. ఇది వన్ సైడ్ దాడిశెట్టి రాజా గారి ఖాతాలో పడుతుంది. తుని. సో నెక్స్ట్ ప్రత్తిపాడు వచ్చేసరికి మనకి ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ నడిచింది. ఓకే. ఇక్కడ ఎవరు గెలిచినా కానీ స్మాల్ మార్జిన్తోనే గెలిచే అవకాశం ఉంది. మేము చేసినప్పుడు కొంత ఎడ్జ్ కూటమి వైపు కనిపించింది. ఓకే. అంటే సత్యప్రభ గారు. సో బిఫోర్ పోలింగ్. ఓకే. సో కమింగ్ టు పిఠాపురం అంటే హాట్ టాపిక్. సో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కువగా బెట్టింగ్లు జరుగుతున్నాయన్నా లేకపోతే ఏపీలో 4వ తారీఖు ఈ రిజల్ట్ కోసం వెయిట్ చేసే కొన్ని కోట్ల మంది ఏం చెప్తారు పిఠాపురం గురించి? పిఠాపురం మేము జనవరిలో సర్వే తీసుకున్నప్పుడు అది వన్ సైడ్ వైసీపీకి ఫేవర్గా కనిపించింది. మార్చిలో తీసుకున్నప్పుడు వన్ సైడ్ వైసీపీకి ఫేవర్గా కనిపించింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తారన్న తర్వాత మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ శాంపిల్స్ తీసుకొని ఇక్కడ సర్వే చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ ఎవరు గెలిచినా కానీ ఇది వన్ సైడ్ సీట్ కాదు. ఇక్కడ 20,000, 30,000 మెజార్టీలు ఎవరికి రావు. ఎవరు గెలిచినా 10 నుంచి 20,000 మెజార్టీతో గెలుస్తారు. మేము చివరిసారి ఫస్ట్ 2 టైమ్స్ చేసిన సర్వేలో వైసీపీకి పాజిటివ్గా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారిని అనౌన్స్ చేసిన తర్వాత ఎలక్షన్ ఇంకొక వారం రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు మేము తీసుకున్నప్పుడు 5% పవన్ కళ్యాణ్ గారికి కనిపించింది. అంతిమంగా ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం కనిపించింది. ఓకే. కాకినాడ రూరల్ మేము మొదటి 3 సర్వేల్లో కూడా మాకు కాకినాడ రూరల్
జనసేన ఖాతాలోకి వెళ్తున్నట్టు అనిపించింది. అంతిమంగా కూడా రిజల్ట్ కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి నానాజీ గారు గెలిచే అవకాశం కనిపించింది. నెక్స్ట్ పెద్దాపురం. పెద్దాపురం ఇక్కడ రాజప్ప వర్సెస్ దొరబాబు గారు చాలా క్లీన్ కంటెస్ట్, చాలా టఫ్ ఫైట్ నడిచింది. ఇక్కడ మార్జిన్స్ కూడా చాలా తక్కువ ఉండబోతున్నాయి. మేము చేసినప్పుడు కొంత స్లైట్ ఎడ్జ్ 1% ఆర్ 2% ఎడ్జ్ ఇక్కడ దొరబాబు గారికి కనిపించింది. ఓకే. నెక్స్ట్ అనపర్తి ఆయన కూడా లాస్ట్లో ప్రకటించారనుకుంటా. అవును, ఫస్ట్ ఈయన టీడీపీలో ఉన్నాడు. అవును. టీడీపీలో టికెట్ రాలేదు, బీజేపీ నుంచి ఒక క్యాండిడేట్కి ఇచ్చారు. అవును. మళ్ళీ ఈయనకి టికెట్ రావడం కోసం ఈయన బీజేపీలోకి పంపించేసి బీజేపీ నుంచి కంటెస్ట్ చేయించారు. అయినప్పటికీ ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు చాలా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. 30,000 మెజార్టీతో ఇక్కడ నల్లమల్లి మన సూర్యనారాయణ రెడ్డి గారు విజయం సాధించే అవకాశం. సో కాకినాడ అర్బన్ ద్వారంపూడి చంద్రశేఖర్. కాకినాడ అర్బన్ హాట్ టాపిక్గా ఉంది. మాటల యుద్ధం బాగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇది చాలా హోరాహోరీగా ఫైట్ నడిచినప్పటికీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ నుంచి విజయం సాధించే అవకాశం కనిపించింది. రామచంద్రాపురం మేము జనవరి మార్చిలో చేసినప్పుడు క్లియర్గా వైసీపీకి ఎడ్జ్ కనిపించింది. ఎలక్షన్ దగ్గరకు వస్తున్న కొద్దీ హోరాహోరీ ఫైట్ నడిచింది. ఇక్కడ చివరిలో మేము తీసుకున్నప్పుడు సర్వే సూర్యప్రకాష్ గారు కొంత స్మాల్ మార్జిన్తో సూర్యప్రకాష్ గారు ఇక్కడ నుంచి విజయం సాధించే అవకాశం కనిపించింది. ముమ్మిడివరం ఫస్ట్ 2 సర్వేల్లో వైసీపీకి పాజిటివ్గా ఉంది. చివరిసారి తీసుకున్న సర్వేలో కొంత ఎడ్జ్ టీడీపీకి కనిపించింది. ముమ్మిడివరం సుబ్బరాజు గారికి. అమలాపురం ఫస్ట్ 2 సర్వేల్లో టీడీపీ క్యాండిడేట్ ఆనందరావు గారికి క్లియర్ ఎడ్జ్ కనిపించింది. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ నడిచింది. ఎడ్జ్ మాత్రం కూటమి వైపే ఉంది. ఇక్కడ నుంచి ఆనందరావు గారు విజయం సాధించే అవకాశం కనిపించింది. రాజోలు మొదటి నుంచి జనసేన గెలుస్తుంది. ఇది జనసేనకి కంచుకోట. ఎందుకంటే లాస్ట్ 2019లో కూడా గెలిచిన ఒకే ఒక సీట్ కాబట్టి ఇక్కడ జనసేనకి 1 సైడ్ ఉంటుంది అనుకున్నారు. జనవరి మార్చిలో తీసుకున్నప్పుడు కూడా సర్వే రిజల్ట్స్ అలానే ఉన్నాయి. కానీ ఎలక్షన్కి ముందు తీసుకున్నప్పుడు అక్కడ నుంచి చాలామంది అధికార పార్టీ వైపు రావడం, గొల్లపల్లి సూర్యారావు గారు కూడా వేరే పార్టీ నుంచి వచ్చి అధికార పార్టీ తరఫున పోటీ చేయడం వల్ల చాలా కీన్ కంటెస్ట్ నడిచింది. కొంత ఎడ్జ్, చాలా మార్జినల్ ఎడ్జ్ జనసేన వైపు కనిపించింది. పి గన్నవరం మొదట మన మహాసేన రాజేష్కి ఇచ్చారు టీడీపీ నుంచి. తర్వాత మళ్ళీ జనసేన ఖాతాలోకి వెళ్ళి సత్యనారాయణ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ నడిచినప్పటికీ పి గన్నవరం నుంచి విప్పర్తి వేణుగోపాల్ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపించింది. మనం కొత్తపేట సిట్టింగ్ ఎమ్మెల్యే చేల జగ్గిరెడ్డి గారు వర్సెస్ బండారు సత్యనారాయణరావు గారు. ఇక్కడ జనసేన అభ్యర్థి సత్యనారాయణరావు గారితో వాళ్ళ బ్రదరే, ఇద్దరు కలిసి పనిచేయటం వల్ల వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్ రాబోతుంది. మా సర్వేలో కొత్తపేట టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది. నెక్స్ట్ మండపేట హోరాహోరీ ఫైట్ నడిచింది. ఇది టీడీపీ కంచుకోట. టీడీపీకి బాగా స్ట్రాంగ్ బేస్ ఉన్న నియోజకవర్గం ఇది. ఎప్పుడైతే తోట శ్రీమూర్తులు గారు ఇక్కడికి వచ్చారో, ఇక్కడికి వచ్చిన తర్వాత బేస్ ఏర్పాటు చేసుకొని చాలా కష్టపడి పనిచేసి పార్టీని చాలా వరకు తీసుకురాగలిగారు. హోరాహోరీ ఫైట్ నడిచింది. మేము తీసుకున్నప్పుడు మండపేట కొంత ఎడ్జ్ తోట త్రిమూర్తులు గారికి కనిపించింది. రాజానగరం ఇక్కడ కూడా చాలా టఫ్ ఫైట్ నడిచింది. ఇద్దరు హేమహేమీలు కానీ కొంత ఎడ్జ్ రాజాగారి వైపు కనిపించింది. రాజమండ్రి అర్బన్ మార్గాని భరత్ వైపే ఉంది. మార్గాని భరత్ ఎంపీగా ఉన్నప్పుడు అర్బన్లో కొంత డెవలప్మెంట్ యాక్టివిటీ చేశాడు. అది అందరికీ ప్రజలు రికగ్నైజ్ చేశారు. మేము తీసుకున్నప్పుడు కూడా అక్కడ ప్రజల అభిప్రాయం తీసుకున్నప్పుడు భరత్ చేసిన అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఈసారి ఎన్నికల్లో మేము భరత్కే ఓటేస్తామని చెప్పారు. కంపల్సరీగా రాజమండ్రి సిటీ వైసీపీ గెలుస్తుంది. రాజమండ్రి రూరల్ చల్లపైన వేణుగోపాలకృష్ణ గారు రామచంద్రాపురం నుంచి ఇక్కడికి వచ్చారు. బుచ్చయ్య చౌదరి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. వీళ్ళిద్దరి మధ్య కూడా హోరాహోరీ ఫైట్ నడిచింది. అయినప్పటికీ జయ చౌదరి గారు మళ్ళీ ఇక్కడ నుంచి మరొకసారి గెలవబోతున్నారు. జగ్గంపేట చాలా టఫ్ ఫైట్ నడిచింది. ఇక్కడ నుంచి జనసేన రెబెల్ అభ్యర్థి లాస్ట్ టైం జనసేన పార్టీ నుంచి ఎవరైతే పోటీ చేశారో ఆ అభ్యర్థికి టికెట్ రాలేదని తను ఆత్మహత్య యత్నం కూడా చేశాడు. చివరికి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికీ గ్లాస్ సింబల్ వచ్చింది ఇక్కడ జగ్గంపేట. అతను ఎన్ని ఓట్లు చీలుస్తాడు అనే దాని మీద వీళ్ళిద్దరం విజయం ఆధారపడి ఉంటుంది. మేము తీసుకున్నప్పుడు కొంత మార్జినల్ ఎడ్జ్ తోట నరసింహం గారి వైపు కనిపించింది. ఓకే, తూర్పుగోదావరి కంప్లీట్ అయిపోయింది. పార్లమెంటు సెగ్మెంట్ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాము. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ రామానాయుడు.
ఈసారి మా అంచనా ప్రకారం శ్రీకాకుళం పార్లమెంట్ సీట్ నుండి వైసీపీ అభ్యర్థి పెరాడ తలకు విజయం సాధించే అవకాశం కనిపించింది. నెక్స్ట్ విజయనగరం సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ, మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం కనిపించింది. అరకు ఎలాగూ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. విశాఖపట్నం హోరాహోరీ టఫ్ ఫైట్ నడిచింది, భరత్ వర్సెస్ బొత్స ఝాన్సీ గారు. కానీ అక్కడ కొంచెం క్రాస్ ఓటింగ్ జరిగినట్టు మా అనాలిసిస్లో, ప్రీ పోల్లో కాకపోయినా మేము తర్వాత ఎలక్షన్ తర్వాత తీసుకున్న దాంట్లో కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు కొన్ని కాన్స్టిట్యున్సీల్లో. అది ఎవరు గెలిచినా చాలా మార్జినల్ దాంతో గెలిచే అవకాశం కనిపించింది. కొంత ఎడ్జ్ విశాఖపట్నం పార్లమెంటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే కనిపించింది. తర్వాత మనకి కాకినాడ పార్లమెంట్లో కూడా మనకి ఎమ్మెల్యేకి పడిన ఓట్ల కంటే అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చలమలశెట్టి సునీల్, తనకి భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది. సో అక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గెలిచే అవకాశం కనిపించింది. అమలాపురం మేము తీసుకున్నప్పుడు బాలయ్య గారి అబ్బాయి హరీష్, అతని వైపు అంటే కూటమి వైపు మాకు మొగ్గు కనిపించింది అమలాపురం పార్లమెంట్. తర్వాత రాజమండ్రి నుంచి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి శెట్టిబాజీలకు ఇచ్చారు, వైసీపీ బీసీ అతనికి ఇచ్చారు. అక్కడ మేము తీసుకున్నప్పుడు రాజమండ్రి పార్లమెంట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు కనిపించింది. మనకి ఈస్ట్ గోదావరికి అయిపోయింది, ఇప్పుడు వెస్ట్ గోదావరిలోకి వచ్చాం. వెస్ట్ గోదావరిలో ఈ నర్సాపురం పార్లమెంట్ పరిధిలో రంగనాథరాజు గారు వర్సెస్ పితాని సత్యనారాయణ, బీసీ క్యాండిడేట్. ఇక్కడ శెట్టిబాజీ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. మనకి ఎలక్షన్ తర్వాత మేము తీసుకున్న తర్వాత కొన్ని శాంపిల్స్ తీసుకొని చేసినప్పుడు ఆచంట కాన్స్టిట్యున్సీలో రంగనాథరాజు గారికి ఎడ్జ్ కనిపించింది. భీమవరం మనం లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు ఇక్కడ. ఇప్పుడు ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయడం వల్ల పులపర్తి రామాంజనేయులు లాస్ట్ టైం టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆయన ఇప్పుడు జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. గంధి శ్రీనివాస్ గారికి మేము జనవరిలో చేసినప్పుడు పాజిటివ్గా కనిపించింది, మార్చిలో చేసినప్పుడు పాజిటివ్గా కనిపించింది. కానీ ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్దీ భీమవరం బాగా టైట్ అయింది. చాలా కీన్ కంటెస్ట్ నడిచింది ఇక్కడ. చాలా తక్కువ ఎడ్జ్, అది ఇటైనా అవ్వచ్చు, కానీ కొంత స్మాల్ ఎడ్జ్ గంధి శ్రీనివాస గారి వైపు కనిపించింది. చింతలపూడి నుంచి విజయరాజు గారు వర్సెస్ సంగా రోషన్, ఎన్ఆర్ఐ. మొదట్లో చింతలపూడి టీడీపీకి బాగా స్ట్రాంగ్ అనిపించింది ఫస్ట్ మేము 2 అనాలిసిస్లో. ఎలక్షన్ల దగ్గరకు వచ్చేసరికి ఎలక్షన్ తర్వాత మేము తీసుకునే అనాలిసిస్లో ఇది వన్ సైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి. దెందులూరు అబ్బాయి చౌదరి గారు, చింతమనేని ప్రభాకర్ గారు. ఇక్కడ కూడా మొదట చాలా కీన్ కంటెస్ట్ నడిచింది. ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్దీ ఇక్కడ నుంచి అధికార పార్టీ అభ్యర్థి అబ్బాయి చౌదరి గారు చాలా మంచిగా పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు. చాలా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఏలూరు బరేటి రాధాకృష్ణ, అల్లనాని గారు. ఇక్కడ చాలా కీన్ కంటెస్ట్, టఫ్ ఫైట్ నడిచింది. మేము తీసుకున్న శాంపిల్స్లో ఏలూరు టీడీపీకి ఫేవర్గా కనిపించింది. గోపాలపురం వెంకటరాజు వర్సెస్ తానేటి వనిత, హోమ్ మినిస్టర్ గారు. ఇక్కడ నేను చేసినప్పుడు మొదటి 2 సర్వేలలో చాలా కీన్ కంటెస్ట్ నడిచినప్పటికీ ఫైనల్గా మా అనాలిసిస్ ప్రకారం మేము తీసుకున్న రిపోర్ట్ ప్రకారం వనిత గారు మళ్ళీ విజయం సాధించే అవకాశం ఉంది. ఇక్కడ కూడా చాలా టఫ్ ఫైట్ నడిచింది. మేము తీసుకున్నప్పుడు కొవ్వూరు కొంత ఎడ్జ్, చాలా మార్జినల్ ఎడ్జ్, అది అటు ఇటైనా అవ్వచ్చు, కొంత ఎడ్జ్ టీడీపీకి కనిపించింది. ఇక్కడ కొవ్వూరు. నర్సాపురం జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ లాస్ట్ టైం కూడా జనసేన నుంచి పోటీ చేశాడు. ముదునూరి ప్రసాదరాజు గారు వర్సెస్ నాయకర్. ఇక్కడ మేము ఫస్ట్ నుంచి తీసుకున్న 3 సర్వేల్లో కూడా ఇది జనసేన వైపే మొగ్గు చూపింది. ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థి మంచి మెజార్టీతో విజయం సాధించబోతున్నారు. నర్సాపురం. నిడదవోలు యాక్చువల్గా రాజానగర్ నుంచి పోటీ చేయాల్సిన కందుల దుర్గేష్ గారిని తీసుకొచ్చి నిడదవోలులో పెట్టారు జనసేన పార్టీ నుంచి. ఇక్కడ మేము తీసుకున్నప్పుడు మొదటి సర్వేలో టీడీపీకి అనుకూలంగా ఉన్న ఇక్కడ జనసేన పోటీ చేయడం వల్ల చివరి నిమిషంలో అభ్యర్థి రావడం వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న శ్రీనివాస్ నాయుడికి ఎలక్షన్ తర్వాత మేము తీసుకున్న శాంపిల్స్లో కూడా అతనికి ఎడ్జ్ కనిపించింది. పాలకొల్లు నిమ్మల రామనాయుడు గారి స్ట్రాంగ్ బేస్. మార్చిలో మేము చేసినప్పుడు కొద్దిగా వైసీపీకి పాజిటివ్గా అవుతుంది అనుకున్న కాన్స్టిట్యున్సీ లాస్ట్ 10 డేస్లో విపరీతంగా పోల్ మేనేజ్మెంట్లో విఫలం అవటం వల్ల ఇది వన్ సైడ్ మళ్ళీ మంచి మెజారిటీతో టీడీపీ అభ్యర్థి రామనాయుడు నుంచి మళ్ళీ విజయం సాధించబోతున్నారు. పోలవరం బాలరాజు గారి వైఫ్, సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజు గారి వైఫ్ రాజలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ
జనసేన పార్టీ నుంచి చిరి బాలరాజు పోటీ చేస్తున్నారు. ఓకే. మంచి మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ వర్సెస్ కోట సత్యనారాయణ గారి మధ్య చాలా టఫ్ ఫైట్ నడిచింది. ఇది కీన్ కంటెస్ట్గా ఉండబోతుంది. మేము తీసుకున్నప్పుడు కొంత ఎడ్జ్ జనసేన వైపే కనిపించింది. ఇక్కడ జనసేన అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. తణుకు మొదటి నుంచి కూడా ఇక్కడ చౌదరీస్, కాపులు, బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉంటారు. లాస్ట్ టైం కర్మూర్ నాగేశ్వరరావు గారు ఇక్కడ నుంచి విజయం సాధించారు. ప్రజెంట్ మినిస్టర్ సివిల్ సప్లైస్. చాలా టఫ్ ఫైట్ నడిచింది ఇద్దరి మధ్యలో టీడీపీ గ్రాఫ్ పెరుగుతుంది అనే దశలో లాస్ట్ 1 వీక్ పోల్ మేనేజ్మెంట్లో విఫలం అవడం వల్ల మేము ఎలక్షన్ తర్వాత తీసుకున్న దానిలో కూడా 3% ఎడ్జ్ కర్మూర్ నాగేశ్వరరావు గారికి కనిపించింది. ఓకే. ఉండి ఇది కూడా రాష్ట్రంలో హాట్ సీట్. ఇది అనౌన్స్ చేశారు కదా. పవన్ కళ్యాణ్ సీట్ ఎలాగో పిఠాపురం, చంద్రబాబు గారు, లోకేష్ తర్వాత ఇది ఒక హాట్ సీట్. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు నర్సాపురం ఎంపీగా పోటీ చేయాలనుకున్నప్పటికీ కొన్ని ఈక్వేషన్స్లో ఎంపీ రాకపోతే ఉండి కాన్స్టిట్యున్సీ సిట్టింగ్ ఎవరినైతే అనౌన్స్ చేశారో రామరాజు గారిని తీసేసి రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చారు. సో ఇక్కడ నుంచి శివ గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు, ఎక్స్ఎమ్మెల్యే. ఆయన టీడీపీ యాస్పిరెంట్. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల ఆయన భారీగా ఓట్లు చీల్చారు. దాదాపు 20,000 పైన ఓట్లు ఆయనకు వచ్చే అవకాశం కనిపించింది. సో ఈ ఉండు కాన్స్టిట్యున్సీ నుంచి ఆ ఓట్లు చీల్చడం వల్ల పివిఎల్ నరసింహారాజు గారు ఇక్కడ నుంచి విజయం సాధించే అవకాశం కనిపించింది. ఉంగుటూరు మేము ఫస్ట్ 2 సర్వేల్లో ఉంగుటూరు వైసీపీకి చాలా పాజిటివ్గా కనిపించింది. ఎలక్షన్ల దగ్గరకు వచ్చేసరికి ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ నడిచింది. కీన్ కంటెస్ట్ ఇది. కొంత ఎడ్జ్, మార్జినల్ ఎడ్జ్ వైసీపీ వైపు కనిపించింది. ఓకే. కృష్ణా డిస్టిక్ అయిపోయింది. మనం వెస్ట్ గోదావరిలో 2 పార్లమెంట్లు చూసుకుంటే వెస్ట్ గోదావరిలో 2 పార్లమెంట్లు, ఏలూరు ఒకటి, నర్సాపురం ఒకటి. ఏలూరు నుంచి యాదవ్ సామాజిక వర్గం చెందిన కారుమూరి సునీల్కి ఇచ్చారు. ప్రజెంట్ మినిస్టర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ కారుమూరి నాగేశ్వర గారు. అండ్ టీడీపీ నుంచి పుట్టా సుధాకర్ వచ్చారు. ఇక్కడ ఆ ఏలూరు పార్లమెంట్ 1 సైడ్, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించే అవకాశం కనిపించింది. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో ఇంకొక నియోజకవర్గం నర్సాపురం కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి వర్మ గారు పోటీ చేశారు, శ్రీనివాస్ వర్మ. వైసీపీ నుంచి ఉమాబాల, సామాన్య కార్యకర్త ఉమాబాలకి, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఉమాబాల గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక్కడ కూడా ఈ పార్లమెంట్లో కూడా చాలా భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది. సో నర్సాపురం పార్లమెంట్ కూడా మనకి కూటమి ఖాతాలో పడే అవకాశం కనిపించింది. వెస్ట్ గోదావరిలో ఉన్న ఏలూరు, నర్సాపురం 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈస్ట్ గోదావరిలో ఉన్న 3 అమలాపురం, కాకినాడ, రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అమలాపురం టీడీపీ గెలుస్తుంది. కాకినాడ కీన్ కంటెస్ట్ ఉంది. కీన్ కంటెస్ట్లో ఎడ్జ్ వైసీపీ కనిపించింది. సో ఇంకొక హాట్ టాపిక్ కృష్ణా డిస్టిక్ అండి. నూజివీడు కాన్స్టిట్యూన్సీ కృష్ణా డిస్టిక్లో ఉన్నప్పటికీ ఏలూరు పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అధికార పార్టీ నుంచి విజయం సాధించిన కొలుసు పాదసారథి గారిని తీసుకొచ్చి నూజివీడులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆస్పిరెంట్గా ఉన్న ముద్రబైన వెంకటేశ్వరరావు గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ రిజైన్ చేసుకొని కొలుసు పాదసారథి గారికి సపోర్ట్ చేశారు చివరిలో. కానీ ఇక్కడ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారికి మంచి పేరుంది. మేము తీసుకున్నప్పుడు ఎడ్జ్ ఫైనల్ అనాలిసిస్లో కూడా అప్పారావు గారి వైపే మనకి మొగ్గు చూపింది. మళ్ళీ అప్పారావు గారు ఇక్కడ నుంచి విజయం సాధించే అవకాశం కనిపించింది. కైకలూరు కామినేని శ్రీనివాసరావు గారు 2014 ఇక్కడ నుంచి బీజేపీ నుంచి విజయం సాధించారు, మినిస్టర్ అయ్యారు. దోల నాగేశ్వరరావు గారు 2019 నుంచి అధికార పార్టీ నుంచి 2019లో విజయం సాధించారు. మళ్ళీ కామినేని వర్సెస్ దోల నాగేశ్వరరావు గారి మధ్య చాలా హోరాహోరీ ఫైట్ నడిచింది. మధ్యలో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపించింది మాకు. మళ్ళీ ఎలక్షన్కి ఒక 1 వీక్ ముందు ఎలక్షన్ తర్వాత తీసుకున్న అనాలిసిస్లో వైసీపీ అభ్యర్థి కొంత మార్జిన్తో ఇక్కడ నుంచి విజయం సాధించే అవకాశం కనిపించింది. గన్నవరం చాలా హాట్ టాపిక్. ఇది కూడా చాలా హాట్ టాపిక్. గన్నవరం మొదటి నుంచి మేము జనవరిలో చేసినప్పుడు టీడీపీ కనిపించింది, మార్చిలో చేసినప్పుడు టీడీపీ కనిపించింది, ఏప్రిల్లో చేసినప్పుడు కూడా ఎనాలిసిస్ కొన్ని చేసినప్పుడు టీడీపీ కనిపించింది. కానీ లాస్ట్ 2 డేస్లో ఇక్కడ వంశీ గారు సైలెంట్గా చేసిన పోల్ మేనేజ్మెంట్ చాలా వరకు పనిచేసింది. 1 సైడ్ ఉన్న గన్నవరం నియోజకవర్గం టీడీపీకి చివరి 2-3 రోజుల్లో మొత్తం చేంజ్ అయిపోయింది. పోస్ట్ ఎలక్షన్ తర్వాత మేము తీసుకున్న దానిలో ఇది చాలా కీన్ కంటెస్ట్, టఫ్ ఫైట్ నడిచింది. ఎవరు గెలిచినా చాలా మార్జినల్ మెజారిటీతో గెలిచే అవకాశం కనిపించింది. కొంత స్లైట్గా వంశీ గారి వైపు కనిపించింది. గుడివాడ ఫస్ట్ నుంచి మేము చేసినప్పుడు జనవరిలో చేసినప్పుడు వైసీపీ కనిపించింది, మార్చిలో చేసినప్పుడు వైసీపీ కనిపించింది. కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ చేసినప్పుడు హోరాహోరీగా నడిచింది, చాలా కీన్ కంటెస్ట్ నడిచింది.
మేము చేసిన దానిలో ఎవరు గెలిచినా చాలా మార్జిన్ లేదు. 1 to 2% ఎడ్జ్ మాకు ఇక్కడ టీడీపీకి కనిపించింది. మచిలీపట్నం ఇక్కడ కూడా యంగ్ పేర్నాని గారు అబ్బాయి పేరుని కొల్లు రవీంద్ర గారి మధ్య చాలా హోరాహోరీ ఫైట్ నడిచింది. యువనాయకుడు కానీ కొంత ఎడ్జ్ మా సర్వేలో టీడీపీ వైపు కనిపించింది. ఇక్కడ ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా మేము తీసుకున్న అనాలిసిస్లో ఇది కూటమికి పాజిటివ్గా కనిపించింది. కాగిత కృష్ణప్రసాద్, ఉప్పాల రమేష్ ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. ఫస్ట్ రెండిట్లో టీడీపీకి ఫేవర్గా కనిపించిన సీటు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తీసుకున్న అనాలిసిస్లో ఇది వైసీపీకి పాజిటివ్గా కనిపించింది. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. పామర్ ఇది వైఎస్ఆర్సీపీకి వైసీపీకి చాలా పాజిటివ్గా ఉండే సీటు. మళ్ళీ కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కనిపించింది. అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ గారు టీడీపీ నుంచి జనసేన పార్టీలో చివరి నిమిషంలో జాయిన్ అయ్యి జనసేన పార్టీ నుంచి టికెట్ తీసుకొని కంటెస్ట్ చేశారు. సింహాద్రి రమేష్ గారికి స్థానికంగా కొంత మంచి నేమ్ ఉంది. ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ నడిచినప్పటికీ కొంత ఎడ్జ్ మచిలీపట్నం నుంచి సింహాద్రి రమేష్ గారికి మాకు కనిపించింది. జోగి రమేష్ గారు వర్సెస్ బోడే ప్రసాద్ గారు టికెట్ కోసం చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. పెడన్ నుంచి తీసుకొచ్చి జోగి రమేష్ గారిని పెనమలూరులో వేశారు. వేసినప్పటికీ చాలా బాగా పర్ఫామ్ చేశారు. పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేసుకున్నారు. అసలు పార్టీ లేదని దగ్గర నుంచి ఇంకా పార్టీ క్యాండిడేట్ లేదని దగ్గర నుంచి హోరాహోరీ టీమ్ కంటెస్ట్కి తీసుకొచ్చారు జోగి రమేష్ గారు. చాలా బాగా ఫైట్ చేశారు. కానీ ఎడ్జ్ మాత్రం టీడీపీ వైపు కనిపించింది. ఇక్కడ నుంచి టీడీపీ విజయం సాధించబోతుంది. విజయవాడ తూర్పు అంటే గద్దె రామ్మోహన్ గారు అంటారు. గద్దె రామ్మోహన్ అంటే టీడీపీ కంచుకోట విజయవాడ తూర్పు. కానీ ఈసారి ఈ రిజల్ట్ అందరినీ ఆశ్చర్యపరచబోతుంది. మేము ప్రీ పోల్ మార్చిలో తీసుకున్నప్పుడు కొంత పాజిటివ్ కనిపించింది దేవినేని అవినాష్ గారికి. ఆఫ్టర్ ఎలక్షన్ తీసుకున్న రిజల్ట్లో కూడా ఇక్కడ అవినాష్ గారికి కొంత మొగ్గు కనిపించింది. ఇక్కడ నుంచి అవినాష్ గారు విజయం సాధించే అవకాశం కనిపించింది. విజయవాడ సెంట్రల్ వెస్ట్ నుంచి వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సెంట్రల్లో పోటీ చేశారు. బోండా ఉమ్మ గారు ఇక్కడ చాలా కీన్ కంటెస్ట్ నడిచింది. చాలా టఫ్ ఫైట్ నడిచింది. ఇక్కడ నుంచి మేము తీసుకున్న దానిలో బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇది టీడీపీ ఖాతాలోకి వెళ్ళదు. విజయవాడ వెస్ట్ జనవరిలో మార్చిలో తీసినప్పుడు అది వన్ సైడ్ వైఎస్ఆర్సీపీకి ఉంది పాజిటివ్గా. తర్వాత సుజనా చౌదరి గారు పోటీ చేసిన తర్వాత అన్ని ఎఫర్ట్స్ పెట్టి పోల్ మేనేజ్మెంట్ కూడా బాగా చేసుకున్నారు. అయినప్పటికీ కొంత ఎడ్జ్ ఆసిఫ్ గారికి కనిపించింది. ఇక్కడ నుంచి చాలా స్వల్ప మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కనిపించింది. మైలవరం వసంత కృష్ణప్రసాద్ గారు లాస్ట్ టైం వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. తిరుపతిరావు గారికి సీటు కేటాయించినప్పుడు ఇది వన్ సైడ్ టీడీపీ సీటు మంచి మెజారిటీ రాబోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎలక్షన్ల దగ్గరకు వచ్చేసరికి ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. కొంత మెజారిటీతో స్మాల్ మార్జిన్ మెజారిటీతో మళ్ళీ వసంత కృష్ణప్రసాద్ గారు ఇక్కడ నుంచి గెలిచే అవకాశం. నల్లగట్ల స్వామిదాస్ వర్సెస్ కొలికపూడి శ్రీని గారు ఇద్దరి మధ్య మంచి ఫైట్ నడిచింది. తిరువూరు కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుంచి మళ్ళీ నల్లగట్ల స్వామిదాస్ మళ్ళీ ఇక్కడ నుంచి గెలిచే అవకాశం కనిపించింది. నందిగామ తంగిరాల సౌమ్య మొండితోక జగన్మోహన్ రావు ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. ఇది కీన్ కంటెస్ట్. ఎవరు గెలిచినా స్మాల్ మార్జిన్తోనే గెలుస్తారు. కానీ కొంత ఏడ్జ్ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కనిపించింది. జగ్గయ్యపేట మన తెలంగాణ బోర్డర్లో ఉంటుంది. శ్రీరామ్ తాతయ్య వర్సెస్ సామినేని ఉదయభాను గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో గెలిచారు. 2014లో తాతయ్య గారు గెలిచారు. ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. ఈ నియోజకవర్గం చాలా కీన్ కంటెస్ట్. మనకి కొంత ఎడ్జ్ చాలా మార్జినల్ ఎడ్జ్ అది అటు ఇటు కూడా అవ్వచ్చు. తాతయ్య గారికి కనిపించింది టీడీపీ వైపు. సో ఇప్పుడు వరకు మనం అయితే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ కృష్ణ చూసాము కిషోర్ గారు. సో కమింగ్ టు ఒకసారి గుంటూరుకు వస్తే ఎలా ఉందంటారు అసలు ఓవరాల్గా ప్రీ పోల్ మీద? మనకి ఇప్పటివరకు కృష్ణ అయిపోయింది. కృష్ణలో కూడా మనకి విజయవాడ పార్లమెంటు మచిలీపట్నం పార్లమెంటు. విజయవాడ పార్లమెంటు వైసీపీకి ఎడ్జ్ కనిపించింది మనకి నాని గారికి కేశినేని నాని గారికి. మచిలీపట్నం పార్లమెంటు కూటమికి కనిపించింది. గుంటూరులోకి వస్తే గుంటూరు నరసరావుపేట కొంత బాపట్ల పార్లమెంట్. గుంటూరు ప్రకాశం మనం ఇప్పుడు డివైడ్ చేసుకుంటే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు ఈ 4 డిస్ట్రిక్టులు కోస్తాంధ్ర రాయలసీమ మనకి ఇక్కడ 34 సీట్లు ఉన్నాయి. 34 సీట్లలో దాదాపు 80% సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి.
ఉభయ గోదావరి జిల్లాలో మనకి 34 సీట్లు ఉన్నాయి, రెండు కలిపి 34. 50 to 60% సీట్లు కూటమికి వచ్చే అవకాశం కనిపించింది. కమింగ్ టు కోస్తాంధ్ర అంటే ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఈ 4 డిస్టిక్లలో కలిపి మనకి 55 సీట్స్ ఉంటాయి. ఈ 55 సీట్స్లో నెల్లూరు, ప్రకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. కృష్ణా డిస్టిక్లో కూడా కొంత మంచి రిజల్ట్ రాబోతున్నాయి. అంటే 2019లో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే చాలా తక్కువే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పటికీ కృష్ణా డిస్టిక్లో మెరుగైన ఫలితాలే సాధించబోతుంది. ఒక గుంటూరు డిస్టిక్లో అధికార పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్. రాజధాని ఎఫెక్ట్ ఏం పర్లేదంటారు ఇక్కడ? అందుకే 2019లో వచ్చిన సీట్ల కంటే లాస్ట్ టైం జగ్గైపేట గెలిచాం. జగ్గైపేట ఇప్పుడు మన అనాలిసిస్లో జగ్గైపేట కొంత ఫేవర్ టీడీపీ వైపు ఉంది. నందిగామ గెలిచాం, క్లీన్ కంటెస్ట్లో ఉంది, ఎవరైనా గెలవచ్చు. మైలవరం గెలిచాం, మైలవరం టీడీపీకి వెళ్తుంది. విజయవాడ సెంట్రల్ గెలిచాం, అది టీడీపీకి వెళ్తుంది. ఇట్లా 2019లో పోల్చుకుంటే సీట్లు తగ్గుతున్నప్పటికీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మంచిగానే పర్ఫామ్ చేస్తున్నట్టు. ఓకే, కానీ గుంటూరు డిస్టిక్లో మేజర్గా డ్యామేజ్ జరగబోతుంది. ఇక్కడ గుంటూరు సిటీ, గుంటూరు ఈస్ట్, వెస్ట్, పొన్నూరు, గుంటూరు పార్లమెంట్లో గుంటూరు ఈస్ట్, వెస్ట్, పొన్నూరు, ఈ 3 సెగ్మెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా కనిపించినాయి. మిగతా కాన్స్టిట్యున్సీలు కూటమి వైపు మొగ్గు చూపినాయి. నరసరావుపేట పార్లమెంట్లో మనకి నరసరావుపేట, మాచర్ల, వినుకొండ అండ్ పెద్దకూరపాడు చాలా టైట్ ఫైట్. ఎవరు గెలిచినా 5,000 లోపు మెజార్టీతో గెలుస్తారు. వైసీపీకి ఎడ్జు కనిపి గురజాల ఒకటి టీడీపీకి కనిపించింది, సత్తెనపల్లి టీడీపీకి కనిపించింది, చిలకలూరుపేట టీడీపీకి కనిపించింది. నరసరావుపేట పార్లమెంట్లో ఈ 3 నరసరావుపేట పార్లమెంట్లో వినుకొండ వైసీపీకి ఎడ్జు, కొంత ఎడ్జు. ఓకే, అది వన్ సైడ్ ఏం లేదు, టైట్ ఫైట్, ఓవర్ ఫైట్ నడిచింది. కొంత ఎడ్జు వైసీపీకి కనిపించింది. ఓకే, నరసరావుపేట పార్లమెంట్లో చిలకలూరుపేట, సత్తెనపల్లి, గురజాల ఈ 3 కాన్స్టిట్యున్సీలు కొంచెం టీడీపీకి ఫేవర్గా కనిపిస్తున్నాయి మనకి. గుంటూరులో ప్రకాశంకి వచ్చేవరకు ప్రకాశంలో 12 సీట్లు ఉన్నాయి. టీడీపీకి ఫేవర్గా ఉన్న వాటిల్లో అద్దంకి, పర్చూరు, చీరాల్లో కూడా లాస్ట్కి వచ్చేసరికి చీరాల టైట్ ఫైట్ అయింది. ఎవరు గెలిచినా స్మాల్ మార్జిన్తో గెలుస్తారు. కొంత ఎడ్జు టీడీపీకి కనిపించింది చీరాల. ఈ 3 సంతనూతలపాడు కూడా టీడీపీకి పాజిటివ్ కనిపించింది. మిగతా 12లో 4 నుంచి 5 కూటమి గెలిచే అవకాశం ఉంది. మిగతా అన్ని సీట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మార్కాపురం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు, ఒంగోలు ఇవన్నీ కూడా అధికార పార్టీ మళ్ళీ కైవసం చేసుకోబోతుంది. కమింగ్ టు నెల్లూరు లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసింది అధికార పార్టీ. ఈసారి మన దాంట్లో నెల్లూరు సిటీ ఒకటి, కొవ్వూరు ఒకటి. నెల్లూరు సిటీ, కొవ్వూరు టీడీపీకి కొంత ఎడ్జ్ కనిపించినాయి. మిగతా అన్ని సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విజయం సాధించబోతుంది నెల్లూరులో. కమింగ్ టు రాయలసీమ 4 జిల్లాల్లో కర్నూలుకి వచ్చేవరకు కర్నూలులో ఉన్న అన్ని సీట్లలో టీడీపీకి ఫేవర్గా కనిపించింది. బనగాలపల్లి కొంత ఎడ్జ్ కనిపించింది, కర్నూలు సిటీ కొంత ఎడ్జ్ కనిపించింది. మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. కడపలో మైదుకూరు, ప్రొద్దుటూరు హోరాహోరీ ఫైట్ నడిచింది. మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. అనంతపూర్కి వచ్చేసరికి మనకి బాగా కీన్ కంటెస్ట్ నడిచినాయి. ఇక్కడున్న 14 సీట్లలో కర్నూలు 14, అనంతపురం 14, చిత్తూరు 14, 14. అనంతపురం 14లో మనకి హిందూపురం ఒకటి అండ్ ఉరవకొండ ఒకటి, పెనుగొండ ఒకటి. అనంతపురం మనకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం, ఉరవకొండ, పెనుగొండ అండ్ కొంత కళ్యాణదుర్గం. రాప్తాడు కూడా హోరాహోర ఫైట్ నడిచినప్పటికీ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ కనిపించింది. కానీ హిందూపురం, ఉరవకొండ, పెనుగొండ ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో స్మాల్ ఎడ్జ్ టీడీపీ కూటమికి కనిపించింది మనకి. మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా చిత్తూరుకి వచ్చేసరికి మనకి ఇక్కడ పలమనేరు ఒకటి, గంగాధర్ నెల్లూరు ఒకటి కీన్ కంటెస్ట్ నడిచినాయి. అవి కూడా పలమనేరు కొద్దిగా టీడీపీ వైపు కనిపించింది, గంగాధర్ నెల్లూరు కీన్ కంటెస్ట్ ఉన్న వైసీపీ వైపు కనిపించింది. ఇక్కడ మేము గత 6 నెలలుగా చెప్తున్నాం, ఇప్పుడు కాదు, ఎవరు చెప్పలేదు. మేమే ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఆఫ్టర్ ఎలక్షన్ కూడా చెప్తున్నాం. కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి, అంటే కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి ఓటమి చెందబోతున్నారు. మేము ప్రీపోల్ చేసినప్పుడు జనవరిలో అదే ఇచ్చాం, మార్చిలో అదే ఇచ్చాం. ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా మా ఫైండింగ్స్లో 3% వేరియేషన్ వచ్చింది. అక్కడ భరత్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ భరత్ హోరాహోరీ ఫైట్ నడిచింది. లాస్ట్ టైం 30+ చేంజ్తో
చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కి 40,000+ మెజార్టీ వచ్చింది. ఓవరాల్గా కాన్స్టిట్యున్సీలో జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే టెంపో కంటిన్యూ అవుతూ చివరి వరకు ఎలక్షన్ల వరకు వచ్చింది. మొన్న ఎలక్షన్లో కూడా హోరాహోరీ ఫైట్ నడిచినప్పటికీ 3% ఎడ్జ్ నాకు, అంటే మేము చేసినప్పుడు మా రేస్ నుంచి మేము కొన్ని శాంపిల్స్ తీసుకొని బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ తీసుకున్న శాంపిల్స్లో కుప్పం నియోజకవర్గం నుంచి బాబు గారు 3% నెగిటివ్ కనిపించారు. ఓకే. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించే అవకాశం కనిపించింది. మంగళగిరి లోకేష్ గారు కూడా చేస్తుంది. మంగళగిరి మేము జనవరిలో తీసుకున్నప్పుడు 1 సైడ్ టీడీపీ ఉంది, మార్చిలో తీసుకున్నప్పుడు 1 సైడ్ టీడీపీ. లోకేష్ గారికి మంచి ఎడ్జ్ కనిపించింది. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ ఆయనకి మెజార్టీ తగ్గుతూ వచ్చింది. ఇక్కడ కీన్ కంటెస్ట్ ఏర్పడింది. కొంత ఎడ్జ్లో లోకేష్ గారు విజయం సాధించే అవకాశం ఉంది. కంపల్సరీగా అక్కడ నుంచి ఆయన లోకేష్ గారు విజయం సాధిస్తారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారు. ఉండిలో రఘురామకృష్ణరాజు గారు ఓడిపోతారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు. ఓవరాల్గా చూసుకుంటే మనకి ప్రీపోల్ ఏదైతే చేశామో, మేము ప్రీపోల్ చేసినప్పటికీ పోస్ట్ పోల్లో 10 నుంచి 15 కాన్స్టిట్యున్సీలో వేరియేషన్ కనిపించింది. ప్రీపోల్లో చేసినప్పుడు ఏ అయితే కాన్స్టిట్యున్సీలు వచ్చాయో ఆ కాన్స్టిట్యున్సీలో రిజల్ట్ ఒక 15 నుంచి 20 కాన్స్టిట్యున్సీలో చేంజ్ కనిపించింది ఆఫ్టర్ ఎలక్షన్ చేసినప్పుడు. అంటే ఓవరాల్గా ప్రీపోల్లో మేము ఏదైతే ఇచ్చామో ఇప్పుడున్న అధికార పార్టీని కంటిన్యూ చేయడానికే మళ్ళీ ప్రజలు మొగ్గు చూపారు, ఆ విధంగా తీర్పిచ్చారు, ఆ విధంగా ఓటు వేశారు అని మా ఫైండింగ్స్లో తెలిసింది. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు అంటే మీ సర్వే ప్రకారం? రేస్ సర్వే ఫస్ట్ టైం మీరు రావడం కాబట్టి స్క్రీన్ మీద కూడా నేను జనవరిలో తీసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 135 నుంచి 132, 135 ఇచ్చాను. అంటే మా ఎనాలిసిస్లో 130 నుంచి 135 వచ్చే అవకాశం కనిపించింది. మార్చిలో చేసినప్పుడు 120 నుంచి 125 కనిపించింది. ఇప్పుడు 115 నుంచి 120 మధ్యలో సీట్లు సాధించి మళ్ళీ అధికారాన్ని, ప్రస్తుతం ఉన్న అధికార పార్టీయే తన అధికారాన్ని నిలుపుకోబోతుంది. దానికి రీజన్స్ కూడా మనకి లాస్ట్ 1 వీక్లో పోల్ మేనేజ్మెంట్ చేయటంలో శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ప్రతిపక్ష పార్టీ కూటమిగా విఫలమైంది. మేజర్ కారణాలు వచ్చేసి ఫస్ట్ జనసేన టీడీపీ కలిసి కొన్ని సీట్లు అనౌన్స్ చేసినాయి. తర్వాత బీజేపీ వచ్చి జాయిన్ అయిన తర్వాత కొన్ని సీట్లు అనౌన్స్ చేశారు. సీట్ షేరింగ్ సరిగా జరగలేదు, క్యాండిడేట్ సెలక్షన్ సరిగా జరగలేదు, వాళ్ళు అనౌన్స్ చేసిన సీట్లలో సోషల్ ఇంజనీరింగ్ జరగలేదు. అధికార పార్టీ పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసుకుంది. మీకు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం బీసీ, విజయనగరం బీసీ, విశాఖపట్నం బీసీ అధికార పార్టీ ఇచ్చింది ఎంపీ సీట్లు. శ్రీకాకుళం బీసీకి ఇచ్చింది, విజయనగరం బీసీకి ఇచ్చింది, అరకు ఎస్టీ. ఎట్లా గట్టిగా పనిచేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో వాళ్ళు మేజర్గా ఈ రెండు డిస్ట్రిక్ట్ మీద ఫోకస్ చేశారు. జనసేన పార్టీ కూటమిలో ఉంది కాబట్టి కాపులు మేజర్గా కూటమి వైపు మొగ్గు చూపుతారు అనేది ఆలోచించుకొని వాళ్ళు మిగతా క్యాస్ట్లు అయితే ఏమైతే ఉన్నాయో బీసీ క్యాస్ట్లు వాటన్నిటిని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఆ విధంగా సీట్లు అధికార పార్టీ ఇవ్వడం జరిగింది. నర్సాపురం ఒక సామాన్య కార్యకర్త, గూడూరు ఉమాబాల, సెట్టిబలజ ఇచ్చారు. మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి చూసుకుంటే మనం కాపుల తర్వాత అత్యధికంగా ఉండేది బీసీల్లో, ఓసీల్లో కాపులు ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఈ 2 నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉండే కమ్యూనిటీ సెట్టిబలజ. ఆ సెట్టిబలజలు అండ్ త్రూఅవుట్ స్టేట్లో ఎక్కడ ఎక్కువ ఉండరు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎక్కువ ఉంటారు. కానీ త్రూఅవుట్ స్టేట్లో ఎక్కువ ఉండేది అన్ని డిస్టిక్లో ఎంతో కొంత ఉండే సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం. యాదవ సామాజిక వర్గం శెట్టి బలజలు వీళ్ళంతా కూడా మొదటి నుంచి టీడీపీకి అలైన్ ఉన్న బీసీ కమిటీలో. యాదవ సామాజిక వర్గం ఫస్ట్ నుంచి టీడీపీకి అలైన్ అయి ఉంటుంది కమిటీ అంతా మేజర్గా. తర్వాత శెట్టి బలజలు కూడా ఎక్కువ, ఈ 2 డిస్టిక్లో ఎక్కువ శెట్టి బలజలంతా కూడా. ఎందుకంటే కాపులు మొదటి నుంచి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. శెట్టి బలజలు బీసీలు ఎక్కువ, బీసీ కమిటీలో ప్రామినెంట్గా ఉన్న శెట్టి బలజలు టీడీపీకి అలైన్ అయి ఉన్నారు మేజర్గా. రాజమండ్రి సీటు, నర్సాపురం సీటు శెట్టి బలజలకు ఇవ్వడం వల్ల అక్కడున్న కమ్యూనిటీలో 5 to 10% టీడీపీకి అలైన్ అయి ఉన్న శెట్టి బలజ కమ్యూనిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ వైపు తిప్పుకోగలిగింది. యాదవ్ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా యాదవ్స్లో 2019లో ఎంత మద్దతు అయితే తెలిపారో అధికార పార్టీకి, దానికంటే ఒక 5 to 10% ఎక్కువ యాదవ సామాజిక వర్గం నుంచి అధికార పార్టీకి మద్దతు లభించింది. శెట్టి బలజలకు కూడా ఈ 2 జిల్లాల్లో 5 to 10% అదనంగా 2019లో ఎంతైతే మద్దతు తెలిపారో అధికార పార్టీకి, అంతకు మించి ఇంకొక 5 to 10% కాపులు ఎక్కడైతే కోల్పోతున్నారో, కాపుల ఓట్ బ్యాంక్ని కోల్పోతున్న దగ్గర వీళ్ళ
బీసీ కన్సాలిడేషన్ ఒకటి. సో ఇప్పుడు రేస్ ప్రీపోల్ సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎన్ని రాబోతున్నాయి? వైసీపీకి, టీడీపీకి, ప్రీపోల్ మనం ఇచ్చింది 120. మనకి ప్రీపోల్ ఇచ్చాము. ప్రీపోల్ ఒకసారి మనకి రెగ్యులేషన్ ఉంది. ప్రీపోల్ మనకి 120 నుంచి 125 వరకు అధికార పార్టీకి ఇచ్చాము. ఓకే. 45 నుంచి 50 వరకు మనకి కూటమికి, ఓవరాల్గా కూటమికి ఇచ్చాం. అంటే బీజేపీకి వాళ్ళు తీసుకున్న ఏ కాన్స్టిట్యున్సీలో కూడా అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీకి 0 to 1 ఇచ్చాము. బీజేపీకి 0నే ఇచ్చాము, 0 to 1. కూటమిలో పోటీ చేస్తున్న బీజేపీకి 0 to 1. ఆ 1 కూడా విజయవాడ వెస్ట్. ఓకే. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసిన సుజనా చౌదరి గారు కొంత మార్జిన్తో, అది కూడా వైసీపీకే ఎడ్జ్ ఉంది, వైసీపీయే గెలుస్తుంది, గెలిచే అవకాశం అటు ఇటు ఉంది కాబట్టి కీన్ కంటెస్ట్ నడుస్తుంది కాబట్టి ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో గెలుస్తారు. కానీ మా దాంట్లో 0 to 1 ఇచ్చాము. ఆ 1 విజయవాడ వెస్ట్. ఓకే. సో వాట్ అబౌట్ జనసేన? జనసేనకు వచ్చేసరికి మనం ఇందాక డిస్కస్ చేసాం. జనసేనకి పెందుర్తి ఒకటి, అనకాపల్లి ఒకటి, నరసాపురం ఒకటి, తాడేపల్లిగూడెం ఒకటి, పిఠాపురం, కాకినాడ రూరల్, భీమవరం కీన్ కంటెస్ట్ నడిచింది. అది కూడా వస్తే భీమవరం మన జనసేన పార్టీకి 8 నుంచి 9 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఓకే ఓవరాల్గా. టీడీపీకి 40 to 45. ఓకే. మొత్తం అలయన్స్ కలిపి వాళ్ళు 55 వరకు రావచ్చు. ఇది జస్ట్ ప్రీపోల్ ప్రీపోల్ చేస్తాం, పోల్స్ మాత్రమే. 1వ తారీఖు మనం ఇంకా డీటెయిల్గా మేము ప్రీపోల్ చేసిన దాంట్లో ఇంకా 10 to 15 కాన్స్టిట్యున్సీస్ వేరియేషన్స్ కనిపించిందని చెప్పాం కదా, అవి కూడా ఇంక్లూడ్ చేసి మళ్ళీ ఈసారి ఎక్కువ శాంపిల్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఈసారి సైలెంట్ ఓటింగ్ ఎక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు మీరు ఎప్పుడు చూసుండరు, అవును, ఇన్ని సర్వేలు ఒకళ్ళేమో కంప్లీట్గా టీడీపీ అంటారు, అలయన్స్ కూటమి అంటారు, కొంతమంది ఏమో వైసీపీ అంటారు. సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ అండ్ ఉమెన్ ఓటింగ్ ఎప్పటికంటే లాస్ట్ టైం కంటే కూడా ఈసారి పెరిగింది. ఓటింగ్ పర్సంటేజ్ ఏం పెద్దగా పెరగలేదు, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. దానివల్ల గవర్నమెంట్కి వ్యతిరేక ఫలితాలు రాబోతున్నాయి అనేది అందరూ డిస్కస్ చేస్తున్నారు. ఓటింగ్ పర్సంటేజ్ 1.5% పెరిగింది. అది ఎప్పుడు రెగ్యులర్గా జరిగేది. 2014తో పోలిస్తే 2019లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. 2019లో పోలిస్తే, ఎందుకంటే ఓటర్స్ కూడా ఎక్కువైపోతారు, కొత్త ఓటర్లు వస్తారు. ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కడ పెరిగిందంటే ఉమెన్స్లో పెరిగింది. ఓకే. 2019లో ఎంతమంది అయితే ఉమెన్స్ ఓట్ వేశారో 2014 నుంచి 19లో పోల్చుకున్నప్పుడు దానికంటే ఎక్కువ డబల్ 2024లో ఉమెన్స్ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఆ ఉమెన్ ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి పాజిటివ్గా ఉంటుంది? ఉమెన్స్ అంతమంది బయటికి వచ్చి క్యూలో నిలబడి ఎందుకు ఓటేశారు, ఎవరి కోసం ఓటేశారు, దేనికోసం ఓటేశారు, వాళ్ళలో అంత చైతన్యం రావడానికి కారణాలు ఏంటి, అంతమంది అన్ని గంటలు క్యూలో నిలబడి ఓటేయడానికి కారణాలు ఏంటి, అవన్నీ విశ్లేషించుకున్న తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత లాస్ట్ 10 days నుంచి గ్రౌండ్లో ఉండి ఎక్కువ శాంపిల్స్ ఉమెన్స్ దగ్గర నుంచి తీసుకొని, ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకొని ఒక డీటెయిల్డ్ ఎనాలిసిస్ తయారు చేశాము. 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్, 1వ తారీఖు ఈవినింగ్ 6 తర్వాత దాన్ని మనం. సో ఇదైతే ప్రీపోల్ సర్వే కాబట్టి కిషోర్ గారు, దీంట్లో ప్రీపోల్ ఏదైతే ఇచ్చామో దానికి ఇప్పుడు ఇచ్చే ఎగ్జిట్ పోల్స్కి డ్రాస్టిక్గా చేంజ్ అయితే ఏమీ ఉండదు. ప్రీపోల్లోనే ఒక 5 to 10% సీట్స్ వేరియేషన్ తప్ప రిజల్ట్స్ అంతా అలానే ఉంటుంది. 1వ తారీఖు సాయంత్రం కలుద్దాం కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదండి ఓవరాల్గా చూశారు కదా. సో రేస్ సర్వే సిఎండి కిషోర్ గారు ప్రీపోల్ సర్వే ప్రకారం ఎక్కడెక్కడ ఎలా ఉంది అండ్ ఓటర్ మైండ్ సెట్ ఎలా ఉందో ప్రీపోల్ సర్వేలో బిఫోర్ ఓటింగ్ ప్రకారం చెప్పారు కాబట్టి, సో 1వ తారీఖు సాయంత్రం మళ్ళీ ఎగ్జిట్ పోల్స్తో మరి ఇంకొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.